హాయ్ ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీకున్న వ్యతిరేకతలను బట్టి, నీకున్న ప్రతికూలతను బట్టి, నీ ఫెయిల్యూర్ని బట్టి నీవు బాధపడుతున్నావా, దిగులు చెందుతున్నావా? నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఒక చాతకాని వాడిలాగా, ఏమి చేయలేని వాడిలాగా నిన్ను అవమానిస్తూ, నిందిస్తూ, దూషిస్తూ ఉన్నారా? వారి మాటలను బట్టి నీ జీవితంలో నీవు కలిగి ఉన్న దుస్థితిని బట్టి బాధపడుతున్నావా? నీ జీవితంలో అన్నీ ప్రయత్నించి నీ జ్ఞానమును, నీ బలమును, సమస్తాన్ని నీవు ప్రయోగించి, సమస్తాన్ని నీవు ప్రయత్నించి ఈరోజు అలసిపోయి ఉన్నావా? నీకు కలిగిన వేదన, నీకు కలిగిన బాధ, నీకు కలిగిన భారమును బట్టి నువ్వు కృంగిపోయావా, కృషించిపోయావా, అలసిన స్థితిలో ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, అలసిన వారి ఆశను ఆయన తృప్తిపరుస్తారంట. ఇంకా కృషించిన వారందరినీ ఆయన తన సన్నిధితోనూ, తన మేళ్లతోనూ, ఆయన తన సంతోషముతోనూ నింపుతారంట. ప్రియమైన వారలారా, నా జీవితంలో మంచి రోజులు చూడగలనా అని భయపడుతున్నావా, బాధపడుతున్నావా, దిగులు చెందుతున్నావా? అలసి ఉన్న నీ ప్రాణమును దేవుడు తన మేళ్లతో సంతృప్తిపరచబోతున్నాడు. కృషించి ఉన్న నిన్ను తన సన్నిధితో, తన బలముతో, తన జ్ఞానముతో, తన శక్తితో దేవుడు నిన్ను నింపి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచబోతున్నాడు. నిన్ను హేళన చేసి అవమానించే వారందరికీ పైగా ప్రభువు నిన్ను హెచ్చించబోతున్నాడు. భయపడకు, దిగులు చెందకు. నీ తోడుగా ఉన్న దేవుడు నిన్ను ఉన్నతముగా హెచ్చించబోతున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.